రైట్ బ్రేక్ నుంచి ఇస్తున్నాం. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. అలాగే కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే కౌన్సిల్ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్న ఆయన ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై నిలదీయాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 29న జరగనున్న దిశ దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ఇక దీక్షా దివాస్ సంబరాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో చేరున్న ఏర్పాట్లపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా కేసీఆర్ దీక్ష తరువాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో భారీగా దీక్ష దివాస్ ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లైవ్ లో మహేందర్ రెడ్డి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొదట జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఇటు కేటీఆర్తో పాటు సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యడం జరిగింది. వీరంతా కూడా భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుంది, దానికోసం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్లో కూడా మేమేదో అభివృద్ధి చేస్తామన్నట్టుగా మాటలు చెప్పారు, కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితి. మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కరోనా ఉన్న సమయంలో కూడా మేము అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మొత్తంగా కూడా ప్రక్షాళన చేసే ప్రతి సమస్యను కూడా ప్రక్షాళన చేయడం జరిగింది అన్నట్టుగా కూడా ఈ సభలో కూడా ఒక ఎజెండాగా వాళ్ళ ముందుకెళ్ళిన పరిస్థితి జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ కార్యక్రమంలో మరొక సమావేశం కూడా ఇప్పుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు అధ్యక్షతన ఒక ముఖ్య సమావేశం కూడా జరుగుతుంది. దీనికి మాజీ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి విషయంపైనే సమావేశం అయితే జోరుగా సాగుతుంది. ఇది అనుకోకుండా ముందస్తుగా కేవలం జిహెచ్ఎస్ మీటింగ్ అనుకున్నారు, కానీ అనుకోకుండా ముఖ్య నేతలందరితో కూడా కేటీఆర్ ఇటు హరీష్ రావు అందరినీ కూడా పిలుచుకుని ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని, మరోపక్క 42% రిజర్వేషన్ ఇస్తామని, అది అసాధ్యమని మేము పదే పదే చెప్పినా కూడా మేము ఇస్తామన్నట్టుగా బీసీలను మభ్యపెట్టారు, బీసీలను మోసం చేశారు. ఇప్పుడు కోర్టులలో వారితో తమ సొంత వ్యక్తులతోనే కేసులు వేయించి ఇప్పుడు దానికి భిన్నంగా ఎన్నికలకు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిలో ఎలా ముందుకు వెళ్ళాలి, వీటన్ని కూడా ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముంగట ఈ సమావేశం చాలా ఉత్కంఠ తెరలేపిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అంటే స్థానిక ఎన్నికల్లో తాము పందా చూపిస్తాము, తమేంటో సత్తా చేస్తామన్నట్టుగా ఒకవైపు ధీమాగా ఉంటూ ఇటు కార్యకర్తలకు అలాగే నేతలకు కూడా ఒక అంటే ఉత్తేజపరిచిన సమావేశంగా ఈ సమావేశం ఏర్పాటుకోవచ్చు. మరోపక్క ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, అసాధ్యమని 42% రిజర్వేషన్ అసాధ్యమని పదే పదే చెప్తున్నా కూడా అసెంబ్లీలో జీవో పెట్టడం, దాన్ని కోర్టు అంటే స్పీకర్ పంపడం, ఇదంతా కూడా హడావిడిగా చేశారు, కానీ అది ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఇలాంటి తొందరపాటి పనుల వల్ల ఇప్పుడు బీసీలు అన్యాయం అయిపోతున్నారు. బీసీలకు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. దీనిపైన ఏం సమాధానం చెప్పబోతుంది అనే దానిపైన అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యం. సో మొత్తానికైతే కాంగ్రెస్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ సమావేశం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఈ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, అలాగే 42% రిజర్వేషన్లు, అలాగే కామారెడ్డి డిక్లరేషన్, వీటిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మరి దీనిపైన అంటే రేపటి నుంచి చాలా ఉధృతంగా పోరాటం చేస్తామన్నట్టుగా కూడా బీఆర్ఎస్ చెప్తుంది. రచన రైట్, థ్యాంక్ యూ మహేందర్.
నంద్యాల ఆలగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డిని